వెల్కమ్ టు శశి టీవీ. దిస్ ఇస్ పవన్. సో మీరు చూస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి సో ఇండియాకి పాకిస్తాన్కి అయితే వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనం ఈ వార్లో ఆబ్వియస్లీ మనకే సక్సెస్ వచ్చింది. సో మనమే విన్ అయ్యాము. కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉంటారు కదా, సో వాళ్ళకి మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోవడం చేత కాదు. సో ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్ కాబట్టి. సో ఈ ప్రాసెస్లోనే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా ఏం చేయలేక వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటే మన దేశంలో ఉండి పాకిస్తాన్ కోసం పనిచేసే వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటారు. లైక్ వీళ్ళు టెర్రరిస్టుల కంటే డేంజర్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ టెర్రరిస్టులు అయినా కానీ అటాక్ చేస్తారు, మనం అటాక్ చేస్తాం. వీళ్ళు అలా ఉండదు, సపరేట్గా వెళ్ళిపోతారు, ఒక దగ్గర బాంబు పెట్టేస్తారు జనసంచారం ఉన్న దగ్గర. సో అది బ్లాస్ట్ అయిపోతే కొన్ని వందల మంది చచ్చిపోవడం జరుగుతుంది. సో మీరు చాలా బ్లాస్ట్లు చూసే ఉంటారు స్లీపర్ సెల్ చేసి. కొంతమంది అయితే ఆత్మాహుతికి పాడుపడతారు. అంటే ఆ బాంబ్ తనే ఫిక్స్ చేసుకొని సో తను కూడా బాంబుతో పాటు చనిపోతాడు. సో చాలామంది వాళ్ళతో పాటు చంపేస్తారు. సో ఇదంతా స్లీపర్ సెల్స్ చేసే పనులు. సో ఎందుకు మరి ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందంటే, సో ఎన్ఐఏ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది. స్లీపర్ సెల్స్ మన దగ్గర ఉన్నారు, హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. సో ఎందుకు దీన్నంటే, మొన్న ఒక యూట్యూబర్ జ్యోతి, ఆమె పేరు ఏదో ఉంది, జ్యోతి అనుకుంటా. సో ఆమె కూడా యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకుంటూ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్, ఇండియా సీక్రెట్స్ అన్నీ పాకిస్తాన్కి చేరవేస్తుందని చెప్పేసి కేసు ఫైల్ అయింది. ఆమె కాదు, ఇంకో 6. సో కేసు ఫైల్ అయిపోయింది. సో వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా సిరాజ్ అనే ఒక టీం ఉంది. సో సిరాజ్ కూడా దొరకడం జరిగింది. 42 లక్షల వరకు వాళ్ళ అకౌంట్లో మనీ ఉన్నాయి, అసలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఇది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే మళ్ళీ సంగారెడ్డిలో మళ్ళీ ఒకళ్ళు 4 సంవత్సరాల నుంచి ఒక టాపిక్ పని చేసుకుంటూ, ఏదో లేబర్ పని చేసుకుంటూ ఉండి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నాడని చెప్పేసి కొన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే చూడండి, ఒకసారి మనలో కలిసిపోతారు వాళ్ళు, మనలాగే ఉంటారు, మన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, హైదరాబాద్లో తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఈ విధంగా పాల్పడతారో తెలియదు. సో వీళ్ళకి ఒక ఆర్డర్ వస్తుంది. సో పాకిస్తాన్ ఆ ఏజెన్సీ, టెర్రరిస్ట్ ఏజెన్సీ నుంచి వీళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, సో హీ విల్ రెడీ టు డూ ద బ్లాస్ట్ అనమాట. సో ఎప్పుడైతే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు, ఒక మ్యాప్ వేసుకుంటారు, సో ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు, వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో దీన్ని అంటే అరికట్టడానికి సో ప్రీ ప్లాన్డ్గా ఇండియా అయితే చాలా కష్టపడుతుంది. ఎందుకంటే వీళ్ళకి కనిపెట్టడం చాలా కష్టం. లిటరలీ ఇక్కడుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఒక సామెత ఉంటుంది కదా, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి. సో మన దగ్గర వండుకుంటూ, మన దగ్గర పుట్టి, మన దగ్గర పెరిగి కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో లిటరలీ వీళ్ళని ఎంత తొందరగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా ఐడెంటిఫై చేస్తేనే మనకి చాలా బెటర్. సో ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మీ ముందుకు తెస్తున్నానంటే, సో డైరెక్ట్గా మనల్ని వాళ్ళు ఎదుర్కోలేరు. గత కొద్ది రోజుల నుంచి మనం క్లియర్గా చూస్తున్నాము, హైదరాబాద్లో బ్లాస్ట్ జరగబోతుంది, ప్రీ ప్లాన్డ్గా చేయబోతున్నారు బ్లాస్ట్లు అని చెప్పేసి. ఒక టిఫిన్ బాక్స్ అక్కడ పెడితే పేలితే దాదాపు ఒక 50 మందికి చనిపోయే రేంజ్ బ్లాస్ట్లు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అందుకే చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే కొంచెం సస్పీషియస్గా అనిపించినా కానీ, ఆ ఏరియాలో రెక్కీ చేసినట్టు అనిపించినా కానీ డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ఇది మనతో కాదు, మన దేశ భద్రతకు సంబంధించిన విషయం. సో ఈ విధంగా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేయడం చేత కదా వాళ్ళకి. సో ఇలాంటి ప్లాన్స్ అయితే చేస్తుంటారు. సో డెఫినెట్లీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. హెవీగా ఎప్పుడైతే జనసంచారం ఉన్న ప్లేసెస్లో తిరగడం చాలా వరకు తగ్గించండి. సో ఎందుకంటే రీసెంట్గా కరోనా కూడా కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో లిటరలీ మన సేఫ్టీ కోసమే చెప్తున్నాను. సో ఎవరైనా మీకు సస్పిషియస్గా అనిపించినా, ఏమన్నా తేడాగా అనిపించినా, మీతో పాటే ఇప్పుడు అక్కడ సంగారెడ్డిలో అయితే వాళ్ళే చెప్తున్నారు, 4 సంవత్సరాల నుంచి మాతో పాటే పనిచేస్తున్నాడు, మాతో పాటే ఉంటున్నాడు, చాలా సరదాగా ఉంటాడు, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు. ఈ బ్యాచ్ అంతా బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్. అంటే మాకు కూడా డౌట్ రాలేదు, ఆ విధంగా ఉన్నారు. బట్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకునే వరకు మాకు తెలీదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు ఫేస్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ వాళ్ళని పట్టుకోకపోతే వాళ్ళు ఏ బ్లాస్ట్ చేస్తారో తెలియదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే జనసంచారం ఎక్కువగా ఉన్న ప్లేసెస్, లైక్ మన హైదరాబాద్లో చార్మినార్, ట్యాంక్ బండ్, ఇంకా రైల్వే స్టేషన్లు. సో ఇట్లాంటి సిటీస్ని, ఇట్లాంటి ఏరియాస్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. కొంతకుముందు దిల్షునగర్లో కూడా బ్లాస్ట్ జరిగింది, వాళ్ళకి రీసెంట్గానే శిక్ష పట్టడం కూడా జరిగింది. సో ఇలాంటివన్నీ అరికట్టడానికే సో ఇండియా అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక్కడున్న పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు. సో లిటరలీ మీరు కూడా మీ వంతు సహాయం పోలీసు వాళ్ళకి చేసే ప్రయత్నం అయితే చేయండి.
సో ఎవరైనా సరే సస్పీషియస్ 3 సార్లు చెప్తున్నాను నేను, 3 సార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే సస్పీషియస్‌గా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ ఇన్ఫార్మ్ చేయండి, తప్పులేదు. ఒకవేళ వాళ్ళు లిటరల్లీ వాళ్ళ సైడ్ ఏం అనుమానం లేకపోతే డెఫినెట్‌లీ వాళ్ళు బయటకొస్తారు. ఒకవేళ వాళ్ళు చేయగలరు, చేశాడు అంటే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మీకేమనిపిస్తుంది అసలు? రీసెంట్‌గా ఇట్లాంటి దారుణాలన్నీ చూస్తుంటే ఇట్లా బ్లాస్ట్‌లు జరగబోయే వాళ్ళని పట్టుకుంటున్నారని చెప్పేసి ప్రతి చోట నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేయకుండానే ఇట్లాంటి వాళ్ళు జరుగుతుంది. ఇంకోటి యూట్యూబర్స్ కూడా లింక్ ఉంది అని చెప్పేసి గతంలో నా అన్వేషణ ఒక వీడియో చేయడం జరిగింది. యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ డబ్బుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులకి హెల్ప్ అయ్యే విధంగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా నా అన్వేషణ వీడియో చేయడం జరిగింది. ఆ తర్వాతే ఈ జ్యోతి వీళ్ళు పట్టుబట్టడం జరిగింది. సో లిటరల్లీ మీకేమనిపిస్తుంది? ఈ విధంగా అంటే మనతో పాటు తిరుగుకుంటూ, మనతో పాటే ఉండి ఇట్లా బాంబులు బ్లాస్ట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేసే విధంగా అంటే ఆ పని వంక పెట్టుకొని ఇక్కడ ఉండి మొత్తం రెక్కీ చేస్తున్నారు. సో వాళ్ళనైతే మీరు ఐడెంటిఫై చేయాలి. డెఫినెట్‌లీ అసలు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్ యూ.